నమస్కారం. టీసాట్ వీక్షకులకి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 మెయిన్స్లో భాగంగా ముఖ్యంగా పేపర్ 4 సెక్షన్ 3కి సంబంధించి అభివృద్ధి పర్యావరణ సమస్యల్లో భాగంగా టీసాట్ ద్వారా గతంలో అనేక అంశాలను విస్తృతంగా పరీక్ష కోణంలో వివరించడం జరిగింది. ముఖ్యంగా కొత్త షెడ్యూల్ ప్రకారం చూస్తే కొత్త నిబంధనలో చాయిస్ తక్కువగా ఉంది కాబట్టి మెయిన్స్లో ఎక్కువగా మనము టాపిక్స్ని కవర్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అభ్యర్థులు ఆ విషయాన్ని గుర్తించి గతంలో కంటే ఇప్పుడు మరింత సీరియస్గా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. జనరల్గా ఇంటర్నల్ చాయిస్ అనేది ఫస్ట్ 2 క్వశ్చన్స్కి తీసేశారు. ఈవెన్ ఈ సెక్షన్లో కూడా అంటే పర్యావరణం అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా మొదటి 2 క్వశ్చన్స్కి సంబంధించి ఎలాంటి చాయిస్ ఉండదు, కంపల్సరీ రాయాల్సినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సెక్షన్లో ఫస్ట్ 2 సెక్షన్లకు సంబంధించి అంటే ఫస్ట్ 2 క్వశ్చన్లకు సంబంధించినటువంటి సమాచారం కూడా మిగతా 3 యూనిట్స్ నుంచి తీసుకోవచ్చు. అంటే 5 యూనిట్స్లో ఉన్నటువంటి సమాచారాన్ని ఉపయోగించుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది కాబట్టి సో ఒకసారి విషయాన్ని విస్తృతంగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సో దీంట్లో ఈరోజు మనము ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించినటువంటి టాపిక్ను చర్చించబోతున్నాం. ముఖ్యంగా పట్టణీకరణ వేగవంతంగా జరుగుతున్నటువంటి పరిణామక్రమం, పారిశ్రామికీకరణ మరింత వేగవంతంగా జరుగుతుంది. ఆ ప్రపంచవ్యాప్తంగా అదేవిధంగా ఇంక్లూడింగ్ భారతదేశంలో కూడా మనకి ఈ జనాభా పెరుగుదల, దాంతోపాటు పట్టణీకరణ వేగవంతంగా జరగడం, సో ముఖ్యంగా గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారుతున్నటువంటి సందర్భం ఉంది. అర్బన్ అగ్లమరేషన్, అర్బన్ అంటే పట్టణ ప్రాంతాలకు వలసలు పెరగడం, పట్టణ జనాభా పెరగడం, పట్టణీకరణ వేగవంతం కావడం. ఈ నేపథ్యంలో అక్కడ ప్రధానంగా ఈ ఘన వ్యర్థాల యొక్క విడుదల ఎక్కువ కావడం, వాటి నిర్వహణ అనేది సమస్యగా మారడం అనేది ప్రధానమైనటువంటి చర్చనీయాంశం. ఈ నేపథ్యంలో ఈ రీసైకిల్ అండ్ రీయూజ్కి సంబంధించి ఇక్కడ పునర్వినియోగం, వ్యర్థాల నిర్వహణ మేనేజ్మెంట్ అన్నప్పుడు మనకి రీసైకిల్ ఏది కూడా వేస్ట్ కాకుండా రీసైకిల్ చేయడం, తర్వాత రీయూజ్ తిరిగి ఉపయోగించుకునేటువంటి ప్రక్రియ ఏదైతుందో దాన్ని మనం ప్రధానంగా నిర్వహణ అని అంటాం. గతంలో అనేకసార్లు చర్చించాం. మనకి వ్యర్థాలు ఎక్కడి నుంచి విడుదలవుతున్నాయంటే అనేక సోర్సెస్ ఉంటాయి. ప్రధానంగా గృహాల నుండి ఎక్కువగా విడుదలవుతున్నాయి. దాంతోపాటు వాణిజ్య సముదాయాలు, అట్లాగే మున్సిపల్ వ్యవస్థలో మున్సిపాలిటీ నుంచి ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతాయి. దాంతోపాటు ఇవి దీర్ఘకాలంగా ఉపయోగించబడకున్నటువంటి వ్యర్థాలు కూడా మనకు చాలా సందర్భాల్లో రోజు విడుదలయ్యేటువంటి వ్యర్థాలు ఉంటాయి. అదేవిధంగా మనం ఇప్పటి వరకు ఉపయోగించుకున్న తర్వాత ఉపయోగించుకోకుండా వేస్ట్గా పడేసినటువంటి వాటిని కూడా మనం వ్యర్థాలుగానే భావిస్తాం. అందుకే చాలా సందర్భాల్లో ఇప్పుడు ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అంటే ప్రతి ఒక ఫోన్ కావచ్చు, ఒక సిస్టమ్ కావచ్చు, ప్రతి మనిషికి ఎట్లయితే ఒక జీవిత కాలంలో ఇన్నని ఎట్లయితే సగటుగా ఉంటుందో అట్లా ఒక వెహికల్స్, వాహనాలకు కూడా ఒక కెపాసిటీ అనేది ఒక నిర్దిష్ట కాలం నిర్ణయించబడుతుంది. బట్ చాలా సందర్భాల్లో ఏం చేస్తున్నామంటే అవి అయిపోయిన తర్వాత కూడా అంటే వాటి లైఫ్ స్పాన్ అయిపోయిన తర్వాత కూడా మనం వాటిని అలాగే గృహాల్లో పెట్టుకోవడం లేదా ఇతర ప్రాంతాల్లో పెట్టడం ద్వారా మనకి ఎక్కువగా ఈ ఘన వ్యర్థాల సమస్య తలెత్తుతున్నది. అంటే దీర్ఘకాలము ఉపయోగించకుండా ఉన్నటువంటి వాటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండకపోవడం, దాంతోపాటు పర్యావరణానికి ఇబ్బంది కలిగే విధంగా ఉండడం, అంటే ఐరన్ లాంటివి తుప్పు పట్టిపోతాయి. అట్లాంటి మనం చాలా సందర్భాల్లో వెహికల్స్ ఎక్కడో చూస్తాం. సో అవి రీసైకిల్లో కనుక వెళ్తేనే వాటికి ఉపయోగం ఉంటుంది. ఇక మిగతా వ్యర్థాలు ఏవైతున్నాయో కొన్ని ప్లాస్టిక్ కానీ ఇట్లాంటివి కానీ ఒకసారి మనం యూజ్ చేసిన తర్వాత ఉపయోగపడకపోతే వాటిని రీసైకిల్లోకి పంపాలి. బట్ అట్లా కాకుండా మనం ఒకే ప్రాంతంలో ఎక్కువ కాలం పెట్టుకోవడం ద్వారా ఎలాంటి ప్రయోజనము ఉండదు. సో ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఘన వ్యర్థాల నిర్వహణపైన విస్తృతమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. సో జనరల్గా మనం గతంలో కూడా డిస్కస్ చేసాం. సమాజం ఎలా ఉందంటే ప్రస్తుతం ఉపయోగించు పారవేయు, యూజ్ అండ్ త్రో అనేటువంటి ప్రిన్సిపల్ ఆధారంగా సొసైటీ జరుగుతుంది. అంటే ఆయా సామాగ్రి ఏదైతే ఉంటుందో దానికి మనకి అవసరమైనంతసేపు మాత్రమే ఉపయోగించుకొని తర్వాత సింపుల్గా దాన్ని పారవేయడం జరుగుతుంది తప్ప వాటిని మళ్ళీ ఇతర అవసరాల కోసము, ఇతర అవసరాలకు ఉపయోగించేటువంటి ముడి పదార్థంగా మార్చేటువంటి ప్రయత్నం జరగడం లేదు. సో అందువల్ల మనకు ఘన వ్యర్థాల సమస్య అనేది ఇప్పుడు తలెత్తుతున్నది. అంటే ఉపయోగించు పారవేయు అనేటువంటి స్వభావానికి అనుగుణంగా ఇప్పుడు ఆయా సామాగ్రిని వాడే సదుపాయం కోసం అన్వేషిస్తున్నాం. అంటే ఇప్పుడు టెంపరీగా యూజ్ కావాలి అనేటువంటి తప్ప సో దీన్ని పర్మనెంట్గా మళ్ళీ ఉపయోగించుకోవడం కానీ ఉపయోగించుకోలేని పరిస్థితి ఉంటే ఇతర ఏ విధంగా దాన్ని వినియోగంలోకి తేవాలనేటువంటి దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ లేనటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా ఈ గృహ వ్యర్థాలకు సంబంధించి జనరల్గా మనకి ప్రతి సమాజంలో సహజంగానే గృహ వ్యర్థాలు నిరంతరం ఉత్పత్తి అవుతుంటాయి. వాటిని మనం డిస్పోజ్ చేసేటప్పుడు సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల సో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.
అట్లాగే పారిశ్రామిక వ్యర్థాలు. సో ఇండస్ట్రియల్ వేస్టేజ్ ఏదైతుందో ఆ పారిశ్రామిక రంగంలో మనకు పెద్ద పెద్ద పరిశ్రమలు, ఆ పరిశ్రమల నుంచి పెద్ద మొత్తంలో వ్యర్థాలు విడుదలవుతున్నాయి. అట్లాగే వ్యవసాయ వ్యర్థాలు, అగ్రికల్చరు వేస్టేజ్ కూడా కనబడుతుంది. అగ్రికల్చర్లో కూడా మనకి మెయిన్గా అక్కడి నుంచి వచ్చేటువంటి ప్రోడక్ట్ తప్ప మిగతా వాటిని వదిలేస్తున్న సందర్భం ఉంది. అట్లాగే వాణిజ్య సముదాయాలు ఏవైతున్నాయో, సో కమర్షియల్ ఏరియాస్ నుంచి కూడా మనకి ఎక్కువ మొత్తంలో వ్యర్థాలు విడుదలవుతున్నాయి. అట్లా మున్సిపాలిటీస్లలో, అర్బన్ ఏరియాస్లలో కామన్గా అవుతుంది. తర్వాత ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, ఈవెన్ న్యూక్లియర్ వ్యర్థాలు, అంతరిక్ష వ్యర్థాలు, ఇలాంటి వాటిని మనం గతంలో డిస్కస్ చేశాం. సో ఇవి రోజు రోజుకు పెరుగుతున్నాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా వీటికి సంబంధించినటువంటి ఆ వినియోగము పెరిగే కొద్దీ వాటిని మళ్ళీ రీసైకిల్లోకి తీసుకొచ్చేటువంటి ఆలోచన చేయకపోవడం వల్ల మనకి ఘన వ్యర్థాల యొక్క ప్రభావం ఎక్కువగా కనపడుతున్నటువంటి సందర్భం ఉంది. సో అభ్యర్థులు అది గమనించాల్సింది ఏంటంటే మనకి ఒకవైపు వేగవంతమైనటువంటి ఆర్థిక వ్యవస్థ, అట్లాగే భారతదేశం లాంటి దేశాలకు ఉండేటువంటి లిమిటేషన్స్ ఏమిటంటే మనం అభివృద్ధి చెందిన దేశంగా రూపాంతరం చెందేటువంటి దశలో ఉన్నాం. సో ఈ పరంపరలో పారిశ్రామికీకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది. అట్లాగే వస్తూత్పత్తి వినియోగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది. సో ఒక సమాజం విలాసవంతమైన జీవితం వైపు, ఆధునిక జీవితం వైపు మళ్ళేటువంటి సందర్భం ఏర్పడుతున్నది. సో ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనకు ఘన వ్యర్థాల నిర్వహణ అనేది అనివార్యంగా మారుతున్నది. సో ఇలాంటి వ్యర్థాల వల్ల మనకి అనేక రకాల కాలుష్యాలు విడుదలవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వ్యర్థాలు ఎక్కడ ఉంటే ఆ వాతావరణం కాలుష్యమవుతుంది. అంటే బయట కనుక ఉండిపోతే బయట వాయువులన్నీ కాలుష్యం అవుతున్నాయి. అట్లాగే నీటిలో ఉండే నీటి కాలుష్యము, మృతికలో ఉంటే మృతిక కాలుష్యము. సో ఈ కాలుష్యము అనేక రకాల ఆరోగ్య సమస్యలకు కూడా కారణమవుతున్నటువంటి సందర్భం ఉంది. సో ఇలాంటి అంశాలను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా ఒకసారి కనుక పరిశీలిస్తే ఈ ఘన వ్యర్థాల విడుదల ఎంత సింపుల్గా జరుగుతున్నదో, అవి అనేక రకాలుగా వాతావరణంలోకి ఎట్లయితే ప్రవేశిస్తున్నాయో వాటిని తొలగించడం అనేది అతిపెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు చాలా సందర్భాల్లో మనము ఈ వస్తువులను ఉపయోగించుకోవడానికి కోసము చేసేటువంటి ప్రయత్నము వాటిని డిస్పోజ్ చేసేటువంటి సందర్భాల్లో కనబడడం లేదు. అంటే ఘన వ్యర్థాలను ఎట్లా తొలగించుకోవాలి? ఇప్పుడు ప్లాస్టిక్, ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ ఉందండి. ప్లాస్టిక్ బాటిల్, మనం వాటర్ బాటిల్స్ తాగేటప్పుడు ప్లాస్టిక్ను బాటిల్లో ఉండడం చాలా ఇష్టపడతాం. అది చాలా సింపుల్గా మనకి క్యారీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి వాటి మీద ఎక్కువగా మనం ఆధారపడుతున్నాం. బట్ ఒకసారి మన అవసరం తీరిన తర్వాత దాన్ని ఎలా డిస్పోజ్ చేయాలనేది పెద్ద సంక్షోభం మనకి. ఇప్పుడు వాటర్ బాటిల్ మనకు తీసుకుపోవడానికి, తాగడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది టెంపరీగా. బట్ ఒక్కసారి అది మన చేతిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అది పర్యావరణం నుంచి బయటపడేటువంటి అవకాశం కనబడదు. అది భూమిలో కలిసేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఘన వ్యర్థాల తొలగింపు అనేది ప్రపంచవ్యాప్తంగా అతి ప్రధానమైన సమస్యగా మారింది. సో ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ ఘన వ్యర్థాలను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది కనబడుతుంది. ముఖ్యంగా పర్యావరణ సమస్యలను ఇవి మరింత జటిలం చేస్తున్నటువంటి ఈ ఘన వ్యర్థాలు ఏవైతున్నాయో వాటిని సేకరించడం కానీ, వాటిని డిస్పోజ్ చేయడం, అట్లాగే ముఖ్యంగా పారిశుద్ధ్యానికి సంబంధించి మన శానిటేషన్ విషయాన్ని కనుక మనం పరిశీలిస్తే ఘన వ్యర్థాల నిర్వహణ అనేది అత్యంత కీలకంగా చెప్తాం. ఇప్పుడు మామూలుగా సేంద్రియ వ్యర్థాలు ఉంటే అవి తొందరగా కూలిపోతాయి, భూమిలో కలిసిపోతాయి, వాతావరణంలో కనుమరుగైపోతాయి. బట్ అట్లా కాకుండా శాశ్వతంగా ఉండిపోయేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి ప్రధానమైన సమస్య. ముఖ్యంగా పారిశుద్ధ్యానికి సంబంధించి మనం పారిశుద్ధ్య సమస్యకు సంబంధించి కనుక చూస్తే, సో శానిటేషన్ విషయంలో కనుక చూస్తే ఎస్పెషల్లీ ఇప్పుడు మన మున్సిపాలిటీలు బాగా విస్తరిస్తున్నాయి, పట్టణీకరణ వేగవంతం జరుగుతుంది, కార్పొరేషన్స్ ఏర్పడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో మనకి ఘన వ్యర్థాల నిర్వహణ అనేది అత్యంత సంక్లిష్టమైనటువంటి సమస్యగా మారుతున్న సందర్భం ఉంది. అది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక దేశం యొక్క అభివృద్ధికి దీన్ని ఒక చిహ్నంగా భావిస్తున్నారు. అభివృద్ధి చెందినటువంటి దేశాలలో, ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్, వెస్ట్రన్ కంట్రీస్లో చూస్తే మీకు వేస్ట్ అనేది ఎక్కడ కూడా కనబడదు. వేస్ట్ను ది బెస్ట్ సోర్స్గా మారుస్తారు. సో చెత్త నుండి విత్తం, సో ట్రాష్ ఈజ్ క్యాష్ అంటాం. అంటే ఏదైతే వేస్ట్ అనుకుంటున్నామో ఈ వేస్ట్ను బెస్ట్గా మార్చేటువంటి టెక్నాలజీ అభివృద్ధి చెందిన దేశాల్లో కనబడుతుంది. సో అక్కడ ఏది కూడా ఒకసారి ఒక వస్తువు తయారైందంటే అది ఒక రూపం నుంచి మరో రూపంకి, ఒక నుంచి మరో రూపంకి పడుతుంది తప్ప ఎక్కడ దానికి వేస్ట్ అనేటువంటి పదం యాడ్ చేయరు. సో ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలలో ఘన వ్యర్థాల నిర్వహణ అనేది, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఒక శాస్త్రీయ పద్ధతిలో జరుగుతుంది. అది ప్రభుత్వాల యొక్క
ప్రాధాన్యత అంశంగా కూడా ఉన్నది. కానీ భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలుగా రూపాంతరం చెందుతున్నటువంటి దశలో ఈ ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానం కానీ, లేదా ఘన వ్యర్థాల నిర్వహణకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత కానీ ఇంకా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని స్వరం. అంటే మనకి ప్రజల్లో కూడా ఇంకా 100% అక్షరాస్యత సాధించలేకపోయినా మనకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. సో ఇప్పటికీ గ్రామీణ భారతం పైన ఎక్కువగా ఆధారపడుతున్నటువంటి సందర్భం ఉంది. గ్రామీణ జీవనమే ఉంది. సో అవగాహన లోపం కావచ్చు, ఇతర కారణాల వల్ల భారతదేశంలో ఘన వ్యర్థాల నిర్వహణ అనేది ఆశించిన స్థాయిలో కనబడతలేదు అనేటువంటిది ఒక అంశం చర్చలో ఉన్నది. సో ఎట్లా చేస్తారు ఈ ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి చెప్తే, అంటే ప్రభుత్వం వైపు నుంచి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. బట్ ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో మరింత మనకు అధ్యయనం జరగాల్సినటువంటి, ప్రజల్లో అవగాహన కలిగించాలి, మరిన్ని అధ్యయనం జరగాలి. అదేవిధంగా ఎన్జిఓస్ యొక్క పాత్ర పెరగాలి, శాస్త్ర సాంకేతిక రంగాల యొక్క పాత్ర కూడా పెరగాల్సినటువంటి అవసరం ఉంది అని. సో దీంట్లో ఏం జరగాల్సి ఉంటుంది ఘన వ్యర్థాలకు సంబంధించి? ఫస్ట్ సేకరణ. సో ఇది ఒక సంక్లిష్టమైనటువంటి సమస్య. ఈ సేకరణ చేసేటప్పుడు మనకి ఇప్పటికీ కూడా మున్సిపాలిటీ వాళ్ళు తడి చెత్త పొడి చెత్తను వేరు డబ్బాలలో ఇవ్వమని డబ్బాలు ఇస్తే ఈ డబ్బాలను వేరే అవసరాల కోసం ఉపయోగించుకున్నటువంటి దాఖలాలు కూడా కనబడుతున్నాయి. అంటే ప్రజల్లో చైతన్యం ఇంకా రావాలి అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్. అంటే మున్సిపాలిటీ వాళ్ళు డబ్బాలు పొడి చెత్త తడి చెత్త కోసం సపరేట్ డబ్బాలు ఇస్తే ఈ డబ్బాలను ఆ అవసరాల కోసం కాకుండా ఇతర అవసరాల కోసము వినియోగిస్తున్నటువంటి అనేక సందర్భాల్లో మనకు అనేక అధ్యయనాలు వెల్లడైంది. సో ఇది దానికి ఉద్దేశం ఏంటంటే ఇంకా వాళ్ళకి ఈ ఘన వ్యర్థాల నిర్వహణ పట్ల లేదా పర్యావరణం పట్ల ఇంకా మరింత అవగాహన పెంచాల్సినటువంటి అవసరం ఉంది అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. సో సేకరణ అనేది చాలా ఇంపార్టెంట్, ఘన వ్యర్థాల యొక్క సేకరణ. సో ఇక్కడ ముఖ్యంగా భౌతిక లక్షణాల ఆధారంగా వాటిని వేరు చేసే ప్రయత్నం చేస్తాం. సో ఫిజికల్ క్యారెక్టర్స్ ఆధారంగా వాటిని వేరు చేయడం, అట్లాగే సంక్షిప్తం చేసి అంటే కన్సైజ్ చేస్తాం. దాంట్లో హానికరమైనటువంటి వ్యర్థాలు అంటే హార్మ్ఫుల్గా ఉండేటువంటి వ్యర్థాలను ఏం చేస్తారంటే రసాయన చర్యల ద్వారా, కెమికల్ రియాక్షన్స్ ద్వారా శుద్ధి చేస్తాం. సో వాటి హార్మ్ఫుల్నెస్, వాటి హానికరమైనటువంటి ప్రభావాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తాం. దాని తర్వాత వాటిని కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి, ఆ సెలెక్టెడ్ ఏరియాస్కి వీటిని తరలించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత రీసైకిల్ ప్రక్రియకు పనికొచ్చే విధంగా పునర్చక్రియ రీసైకిల్ విధంగా కర్మాగారాలు చేయడవేర్చి. సో ఇది కొంత ఖర్చుతో కూడుకున్నటువంటి పని. బట్ వాస్తవానికి అభివృద్ధి చెందినటువంటి దేశాలలో ఇది నిరంతరం జరుగుతుంది. ఒక వస్తువు తయారైంది అంటే అది ఆటోమేటిక్గా వివిధ రూపాల్లో అది నిరంతరం ఏదో ఒక రూపంలో కొనసాగుతుంటే అది అంటే ఉపయోగం అనేది కొనసాగుతూనే ఉంటుంది అనేటువంటి స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా మనకి మన అభివృద్ధి చెందినటువంటి దేశాలతో కంపేర్ చేస్తే వెనుకబడిన దేశాలు ఇంకా అంటే ఆ ప్రగతి పథంలో ముందుకు రావాల్సిన దేశాలు ఏవైతున్నాయి వాటిలలో ఇప్పటికీ కూడా ఇంకా ఘన వ్యర్థాల నిర్వహణ పైన శాస్త్రీయమైనటువంటి ఆలోచన కానీ శాస్త్రీయమైనటువంటి విధానాలు కానీ కనిపించడం లేదు అనేటువంటి ఒక విమర్శ ఉంది. దానికి నిదర్శనం ఏమిటి, ఉదాహరణ ఏమిటంటే ఇప్పటికీ కూడా మనం ఖాళీ స్థలాలు లేదా రోడ్లలో మనకి ఇప్పుడు వ్యర్థాలను మన కుప్పలుగా పోస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. నిజానికి మున్సిపాలిటీ వాళ్ళు ఒకరోజు రాకపోతే ఆ రోడ్లన్నీ కూడా ఈ వ్యర్థాలతో నిండిపోయి ఉండేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. అంటే జనరల్గా ఇంకా మనకి రావాల్సినటువంటి విధంగా సో ఈ వ్యర్థాల నిర్వహణకు సంబంధించినటువంటి ప్రయత్నాలు మరింత ముమ్మరంగా జరగాల్సిన అవసరం ఉంది అని తెలుస్తుంది. సో ఒక రకంగా చెప్పాలంటే ఇవి కనుక మనం అలాగే వదిలేస్తే ఇప్పుడు అక్కడ ఉండేటువంటి వాతావరణం ఏదైతుందో అక్కడ అనేక రకాల సూక్ష్మజీవులు చేరుతాయి, జీవరసాయన చర్యలు జరుపుతాయి. తర్వాత ఇవి పర్యావరణానికి జీవవరణానికి అంటే అనేక విధాలుగా ఇబ్బంది కలిగజేసేటువంటి ప్రమాదం ఉంటుంది. అంటే ఎక్కడ కూడా ఇప్పుడు మనం వ్యర్థాలు ఇక్కడ ఒక దగ్గర పోసామంటే అవి అలాగే ఉండిపోవు. దీంట్లో సేంద్రియ పదార్థాలు ఉంటాయి, నిరంతరీయ పదార్థాలు ఉంటాయి. కాబట్టి ఈ సేంద్రియ పదార్థాలను సో ఆర్గానిక్ మెటీరియల్ ఏదైతుందో సేంద్రియ పదార్థం అంటాం. ఈ సేంద్రియ పదార్థాలపైన సూక్ష్మజీవులు చర్య జరుపుతాయి, మైక్రో ఆర్గానిజమ్స్ చర్య జరిపి సో ఫలితంగా అవి వాటి యొక్క రూపం మారుతూ ఉంటుంది. సో ఇక్కడ అనేక రకాల మనకు విషపూరితమైనటువంటి వాయువులు కూడా వెలువడేటువంటి ప్రమాదం ఉంటుంది. తర్వాత ఘన వ్యర్థాల యొక్క విడుదల ఏదైతుందో దాన్ని నివారించేటువంటి ప్రయత్నం చేయాలి. సో చాలా సందర్భాల్లో ఇంట్లో నుండి మనం వ్యర్థాలను విడుదల చేసేటప్పుడు అనేక రకాల అంటే బయటకు వేసేటప్పుడు అనేక రకాల
జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నివారించడం కానీ లేదా వ్యర్థాల విడుదలను మినిమైజ్ చేయడం కావచ్చు. వ్యర్థాల యొక్క విడుదలను కనిష్టీకరణ అంటారు. అంటే మినిమం చాలా తక్కువగా తగ్గించడం. అలా లేని పరిస్థితుల్లో ఒకవేళ అవి ఆల్రెడీ విడుదలైపోయినాయి, సో మనం ఏం చేయలేం, తగ్గించలేం పరిస్థితి ఉన్నప్పుడు మళ్ళీ వాటిని రీసైకిల్, ఉత్పత్తి పునఃచక్రియ ద్వారా, అంటే రీసైకిల్ ద్వారా, అదేవిధంగా అదే దాంతోపాటు కొన్ని పారిశుద్ధ్య టెక్నిక్స్ను పాటించి ఈ వ్యర్థాలను సురక్షితంగా బయటకు వేసేటువంటి అవకాశం ఉంటుంది, లేదా వ్యర్థాలను నిర్వహించేటువంటి సందర్భం కనబడుతుంది. సో ఇక్కడ జనరల్గా ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం. అదే సూత్రం ఇక్కడ కూడా వ్యర్థాలను విడుదల చేసిన తర్వాత వాటిని నిర్వహించడం కంటే కూడా అది విడుదల కాకుండా ఉండేటువంటి అవకాశాలు ఉంటే, లేదా వాటి వినియోగం కూడా అవసరమా కాదా అనేటువంటి చర్చించుకుంటే సో ఆటోమేటిక్గా అక్కడనే ఆగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఘన వ్యర్థాలను సంబంధించి చెప్పేటప్పుడు వాటి విడుదల విషయంలోనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇది ఎక్కడ అంటే అన్ని సందర్భాల్లో వర్తే. ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయంలో విడుదలయ్యేటువంటి వ్యర్థాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు చాలా సందర్భాల్లో వ్యవసాయం నుంచి తీసుకొని సరైన అవగాహన లేకపోవడం వల్ల వేరే దగ్గర వాటిని వ్యర్థాలుగా పోస్తున్నారు. బట్ కొన్ని సందర్భాల్లో ఆ వ్యవసాయ వ్యర్థాలను భూమిలో కలిపి దున్నడం ద్వారా ఆ భూమి సారవంతత పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ అవగాహన ఉండాలి. చాలా సందర్భాల్లో రైతులు వాళ్ళకు వ్యవసాయ పంటలు పండిన తర్వాత దాంట్లో ఉండేటువంటి ఈ వ్యవసాయ సంబంధించిన వ్యర్థాలన్నీ కూడా తీసి బయట పోస్తారు. కానీ అట్లా అవి ఎక్కడ పోస్తారో మళ్ళీ అక్కడ కూడా అది వ్యర్థంగా ఉంటుంది. అట్లా కాకుండా వీటిని అందులోనే వేసి ఉపయోగించేటువంటి కొన్ని రకాల పంటలు ఉంటాయి. కాబట్టి ఆ పంటలు ఇప్పుడు లెగ్యూమ్ జాతి మొక్కలు ఏవైతే ఉన్నాయో, లెగ్యూమినస్ సంబంధించినటువంటి పంటలను ఆ విధంగా చేసే అవకాశము కాబట్టి దానివల్ల నైట్రోజన్ కెపాసిటీ, ముఖ్యంగా నేలలో నత్రజని సామర్థ్యం పెరుగుతుంది. మొక్కలకు రసాయన ఎరువులు వాడాల్సినటువంటి అవసరం కూడా ఉండదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా మరొక సమస్య ఏంటంటే ఈ హానికరమైనటువంటి పదార్థాలు జనరల్గా వ్యర్థాల్లో ఎక్కువగా కనబడుతున్నప్పుడు వాటిని బాగా తగ్గించే ప్రయత్నం చేయాలి. సో హానికరమైనటువంటి పరిశ్రమలు, ముఖ్యంగా పెద్ద పెద్ద పరిశ్రమల నుంచి పెద్ద ఎత్తున కొన్ని విషవాయువులతో విష రసాయనాలతో కూడినటువంటి వ్యర్థాలు కూడా బయటకు వస్తాయి. సో వాటిని బయటికి రాకముందే వాటిని నియంత్రించేటువంటి చర్యలు చేపట్టాలి. అట్లాగే మనకి ఒకసారి ఘన వ్యర్థాలు కనుక వాతావరణంలోకి విడుదలైతే ఆటోమేటిక్గా పర్యావరణంపై తప్పనిసరిగా ప్రభావం ఉంటుంది. మనం ఘన వ్యర్థాలు చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ బాటిలే తీసుకుంటాం. చాలా ఈ ప్లాస్టిక్ బాటిల్ ఒకసారి మనం బయట పడేసామనుకుంటే అది ఇంకా అంతటితో మన పని అయిపోయింది అనుకుంటాం. బట్ అది దీర్ఘకాలికంగా సో అవి అనేక రకాల జీవులు కూడా, ఇప్పుడు మనం చూస్తున్నాం ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను ఎందుకు నిషేధించాల్సి వచ్చింది, క్యారీ బ్యాగుల వల్ల చాలా రకాల సమస్యలు ఎందుకు వస్తున్నాయి అన్నప్పుడు ఈ పశువులు కూడా తింటాయి. యాక్చువల్గా అక్కడ ఉండేటువంటి ఆహారాన్ని తినేటప్పుడు క్యారీ బ్యాగులను కూడా లేదా కవర్లను కూడా తినడం ద్వారా వాటి పేగుల్లోకి వెళ్ళి అవి ఆ ప్లాస్టిక్ అలాగే ఉండిపోతుంది. తర్వాత అవి చనిపోయేటువంటి ప్రమాదం కూడా కనబడుతుంది. అనేక రకాల విషపూరిత రసాయనాలు ఆ జీవి శరీరంలోకి పోయిన తర్వాత విడుదలవుతాయి. ఆ ప్లాస్టిక్లో ఉండేటువంటి రసాయనాలు ఆ జీవి శరీరంలో విడుదలై ఆ జీవి అంటే ఆ జంతువు మరణించేటువంటి ప్రమాదం ఉంటుంది. అంటే పర్యావరణంపై ఘన వ్యర్థాల ప్రభావం అంటే ఇండైరెక్ట్గా ఘన వ్యర్థాలను మనం వాతావరణంలోకి విడుదల చేయడం ద్వారా అవి వేర్వేరు రకాల ప్రభావం జంతువులపైన, మానవులపైన, ఇతర జీవులపైన అనేక రకాలుగా ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి సో ప్రాథమికంగా ఘన వ్యర్థాల నిర్వహణ విషయంలో వాటి విడుదల ఏదైతుందో దాన్ని నివారించేటువంటి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా వ్యర్థాలు అసలు ఉత్పత్తి కాకుండా నిర్దిష్టమైనటువంటి చర్యలు చేపట్టాలి. సో ఒక స్పెసిఫిక్ యాక్షన్స్ను చేపట్టేటువంటి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా పరిమాణాత్మకంగా అంటే సైజ్ పరంగా కానీ లేదా క్వాలిటీ పరంగా కానీ, క్వాంటిటీ ఆర్ క్వాలిటీ పరంగా చూస్తే ఈ రెండు అంశాల పరంగా కూడా సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో పెద్ద మొత్తంలో విడుదల కాకుండా చర్యలు తీసుకోవాలి. అట్లాగే అవి చాలా ప్రమాదకరంగా ఉన్నప్పుడు, అది తక్కువ మొత్తంలో ఉన్నా కానీ ప్రభావం ఎక్కువగా ఉంటే వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అట్లాగే ఈ వనరుల యొక్క వినియోగాన్ని కూడా చాలా వరకు తగ్గించాలి. మనకు అవసరం లేకపోయినా చాలాసార్లు వస్తువులను ఉపయోగించేటువంటి ప్రయత్నం చేస్తాం. సో లగ్జరియస్ లైఫ్, విలాసవంతమైన జీవితంలో భాగంగా ప్రెస్టీజ్గా సమాజంలో గొప్పగా మనం భావించబడాలి, అందరి చేత గొప్పగా మనం ట్రీట్ చేయబడాలని చెప్పి అవసరం లేని వస్తువులను కూడా చాలాసార్లు వినియోగించేటువంటి ప్రయత్నం చేస్తాం. సో అట్లాంటి వాటిని కూడా పరిమితం చేసే విధంగా
ప్రజలను చైతన్యపరచాలి. సో అలా అయితేనే ఘన వ్యర్థాలను మనం నివారించేటువంటి అవకాశం ఉంటుంది. సో చాలా సందర్భాల్లో ఇప్పుడు మనం కంఫర్ట్నెస్ చూసుకుంటున్నాం. ఇప్పుడు చాలా డిస్పోజబుల్ గ్లాసెస్, డిస్పోజబుల్ బాటిల్స్ ఇవన్నీ ఏంటంటే ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, ఈజీగా ఆ ఈవెంట్ను మనం సక్సెస్ఫుల్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో. సో ఒకప్పుడు ఇవి లేవు, ప్లాస్టిక్ వాడకుండా కూడా మనం అనేక రకాల అంటే కొన్ని తరాల పాటు మానవ సమాజం కొనసాగింది. బట్ ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం ప్లాస్టిక్, ఎస్పెషల్లీ డిస్పోజబుల్ ప్లాస్టిక్ను ఎక్కువ మంది ఇష్టపడుతున్న సందర్భం. బట్ ఆ డిస్పోజబుల్ ప్రాపర్ వేలో మళ్ళీ రీసైకిల్ కనుక జరగకపోతే, ఆ ప్లాస్టిక్ అంతా మళ్ళీ ఇంకొక రూపంలోకి మారకపోతే మాత్రము పర్యావరణం పైన చాలా ప్రమాదకరమైనటువంటి ప్రభావం కనబడేటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా ఈ భౌతిక వనరులు ఏవైతున్నాయి, ఫిజికల్ రీసోర్సెస్, అదేవిధంగా ఉత్పాదితాలంటే ఇన్పుట్స్ కానీ, వినియోగ వస్తువులు, కన్జ్యూమర్ ఉపయోగించేటువంటి గూడ్స్ కానీ, వీటిని కూడా చాలా వరకు తగ్గించేటువంటి ప్రయత్నం చేయాలి. సో ఇది ఒక రకంగా మైండ్ సెట్. మనకు ఎన్ని వస్తువులు ఉండాలి, వాటి అవసరం ఏ మేరకు ఉంది, మన నిజంగా వాటి ఉనికి ఉండాల్సిందేనా లేదా అనేటువంటిది మనం ఆలోచించకపోతే చాలా ఇబ్బందులు పడతాం. అట్లాగే ఉత్పత్తి ప్రక్రియలు, ఈ ప్రొడక్టివ్ ప్రాసెస్ ఏదైతుందో మనకి కొన్ని బై ప్రోడక్ట్స్ కూడా వస్తాయి. ఇప్పుడు సపోజ్ చక్కెర నుండి మనం మొలాసిస్ తయారయ్యేటువంటి సందర్భం, అంటే చెరుకు నుంచి చక్కెర తయారు చేసే మొలాసిస్ ఉత్పత్తి అవుతుంది. సో వాటిని అలాగే వదిలేకుండా ఇతర వస్తువుల ఉత్పత్తి కూడా ఉపయోగించేటువంటి ప్రయత్నం చేయాలి. మనం ఒక పరిశ్రమలో ఒక రా మెటీరియల్ తీసుకొని ఒక వస్తువును తయారు చేస్తున్నప్పుడు ఈ ప్రాసెస్లో కొంత మనకి వేస్టేజ్ కూడా వస్తుంది. ఈ వేస్టేజ్ని కూడా మనం ఇంకొక వస్తువు ఉత్పత్తికి ఉపయోగించేటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు పేపరు ఇండస్ట్రీస్లో కటింగ్ అంతా పోయిన తర్వాత పేపర్ గుజ్జు వస్తుంది. ఈ గుజ్జుతోని మనం ఇప్పుడు చాలా సందర్భాల్లో పేపర్ గుజ్జుతోని అనేక రకాల అట్టలు కానీ లేదా ఇతర వస్తువులను కానీ తయారు చేసేటువంటి మెకానిజం జరుగుతుంది. అంటే దీనిలో 100కు 100% జీరో వేస్టేజ్ ఉండే విధంగా చర్యలు చేపట్టాలనేది ప్రధానమైనటువంటి అంశం ఉంది. అట్లాగే మనకి చాలా అకేషన్స్లో ఈ పాడైపోయినటువంటి వస్తువులను రిపేర్ చేసి తిరిగి వాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సో చాలా అకేషన్స్లో ఒక వస్తువు ఉన్నా అది పాడైపోతే దాన్ని అలాగే ఉంచేసి మరొక వస్తువును కొనుక్కురావడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంటుంది. సో అదేవిధంగా మనకి ఈ విచ్ఛిన్నం చెందేటువంటి వ్యర్థాలు ఏవైతున్నాయో అంటే సేంద్రియ వ్యర్థాలు అంటాం, వాటిని నుండి కంపోస్ట్ను తయారు చేయాలి. అట్లాగే విద్యుత్తును కూడా ఉత్పత్తి చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే తిరిగి ఉపయోగించగల వ్యర్థాలు ఏవైతున్నాయో తిరిగి ఉపయోగించగలటువంటి వ్యర్థాలను పునశ్చక్రీయ ప్రక్రియ ద్వారా, రీసైకిల్ ప్రక్రియ ద్వారా వాటిని ఉత్పాదితాలుగా మార్చడం అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా చెప్పాలి. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనకి ఎప్పుడు కూడా ఈ పునశ్చక్రీయ ప్రక్రియ ద్వారా అంటే రీసైకిల్ మెకానిజం ద్వారా ప్రోడక్ట్స్గా వీటిని మార్చేటట్టు చూడాలి తప్ప వాటిని వేస్ట్గా ఉంచేటువంటి ప్రయత్నం చేయకూడదు అనేది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ భౌతిక ఉత్పాదితాలతో మనకి కొన్ని ఈ భౌతికంగా ఫిజికల్గా ఉండేటువంటి ప్రోడక్ట్స్లలో కొన్ని రిజెక్ట్ అయినట్టు ఉంటాయి. ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో ఒక వస్తువును తయారు చేసినప్పుడు అది సరైన క్వాలిటీ లేకపోతే అది అక్కడే రిజెక్ట్ అయిపోతుంది, వాటిని అవి వ్యర్థాలుగా మిగిలిపోతాయి. సో వాటిని శుద్ధి చేసి మళ్ళీ రా మెటీరియల్గా మార్చేటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనకు పెద్ద పెద్ద పరిశ్రమల్లో ఏంటంటే ఒక వస్తువును తయారు చేసేటప్పుడు మనకు సరైనటువంటి ప్రమాణాలు పాటించకపోతే దీంట్లో ఒక 10% వేస్టేజ్ కనబడుతుంది, లేదా 5% వేస్టేజ్ అంటారు. సో ఇది ఎలాగో ఈ వేస్టేజ్ ఏదైతుందో అది వ్యర్థాలుగా మారేటువంటి ప్రమాదం ఉంది. అప్పుడు దీన్ని ఏం చేయాలి, మళ్ళీ రా మెటీరియల్గా మార్చేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే ఆ వస్తువు ఉత్పత్తికి సంబంధించి తిరస్కరించబడి రిజెక్ట్ అయినటువంటివి, సరైనటువంటి క్వాలిటీ లేనటువంటి ప్రోడక్ట్స్ ఏవైతున్నాయో వాటిని తిరిగి రా మెటీరియల్ లాగా మార్చేసేటువంటి రీసైకిల్లోకి వాటిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం తప్పనిసరిగా చేయాలి. అది అనేక దేశాలు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో మనకి ఎక్కువ కనబడుతున్నది. అట్లాగే గాజు, పింగాణి లేదా ప్లాస్టిక్ కాగితము, లోహాలు, రబ్బరు, కార్డ్బోర్డు లేదా వస్త్రాలు లాంటి వాటి విషయంలో ఈ పునఃచక్రీయ ప్రక్రియకు అవకాశం ఎక్కువగా ఉంది. సో ముఖ్యంగా ఇలా చేయడం ద్వారా ఇంకొక అడ్వాంటేజ్ అనేది సహజ వనరులపై ఒత్తిడి తగ్గుతుంది. మనకి నేచురల్ రీసోర్స్ లేకపోతే రా మెటీరియల్ ముడి పదార్థాలు మనం సహజ వనరు తీసుకోవాలి. ముడి పదార్థాలు రా మెటీరియల్ అంటాం. ఒకవేళ మనం వేస్ట్నే కనుక రా మెటీరియల్గా మారిస్తే ఏదైతే వ్యర్థంగా ఉందో ఆ వ్యర్థం నుంచి అర్థం వచ్చే విధంగా దాన్ని ఉపయోగించుకునేటువంటి విధంగా చేస్తే మనం ఆ ముడి పదార్థాల కోసం మళ్ళీ ఇతర
సహజ వనరులపై ఆధారపడేటువంటి అవకాశము ఉండదు. కాబట్టి ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఘన వ్యర్థాలను తిరిగి ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఇందాక మనం చేసిన చెత్త ఏదైతుందో అది మనీగా మారుతుంది, విత్తంగా మారుతుంది. వ్యర్థం అని ఏదైతే ఉంటున్నామో అదే సంపదగా మారుతుంది. అట్లాగే నేటి వ్యర్థమే రేపటి ముడి పదార్థంగా ఉపయోగపడేటువంటి భావన. ఇది ప్రజల్లో అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి భావన. ఇది ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆయా దేశాల్లో ఒక వస్తువును తయారు చేసేటప్పుడు అనేక రకాల జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా తయారు చేసిన తర్వాత వాటిని వినియోగించుకునేటువంటి సందర్భంలో కూడా అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ తర్వాత దాన్ని మళ్ళీ అనేక విధాలుగా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. సో రీసైకిల్ ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంటుంది. ఇప్పటికీ మనకు మన భారతదేశంలో కూడా పట్టణీకరణ వేగవంతం అవుతుంది కాబట్టి అనివార్యంగానే ఈ మున్సిపాలిటీలలో చెత్తను వేరు చేసేటువంటి ప్రక్రియ, ఆ చెత్తను అది ఒక ఉత్పత్తి ప్రక్రియలోకి తీసుకురావడం, వాటిని ముడి పదార్థాలుగా ఉపయోగించి అనేక వస్తువులను ఉత్పత్తి చేయడం కావచ్చు, సేంద్రియ ఎరువులను ఉత్పత్తి చేయడం కావచ్చు, చివరికి విద్యుత్తును కూడా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. హైదరాబాదులో కూడా పెద్ద ఎత్తున ఈ వ్యర్థాల నుండి, ముఖ్యంగా ఎస్పెషల్లీ సేంద్రియ వ్యర్థాల నుండి మనకి సేంద్రియ ఎరువులను తయారు చేస్తున్నారు. ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అంటాం, ఈ సేంద్రియ ఎరువులను తయారు చేస్తున్నారు. అదేవిధంగా విద్యుత్తును కూడా ఉత్పత్తి చేస్తున్నారు. సో ఎలక్ట్రిసిటీ కూడా ఉత్పత్తి జరుగుతున్నటువంటి సందర్భం ఉంది. సేంద్రియ ఎరువులను అదేవిధంగా విద్యుత్తును కూడా ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతున్నది. సో కాబట్టి ఆ విధంగా ఇంకా అంటే కాకపోతే ఇది ఆశించిన స్థాయిలో మాత్రం కనబడటం లేదు. ఇక్కడ ఈ పునఃచక్రీయ ద్వారా రీసైకిల్ ద్వారా ఏం చేస్తున్నామంటే వ్యర్థాలను తొలగించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దాంతోపాటు ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే పర్యావరణాన్ని కాపాడగలుగుతున్నాం. మరొక ప్రయోజనం ఏంటంటే దానివల్ల ఆర్థికపరమైనటువంటి ప్రయోజనం జరుగుతుంది. మరొక ప్రయోజనం ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. ఇది ఒక ఉపాధిగా మారుతుంది. ఇప్పుడు చెత్తను ఏరుకోవడం, ఆ చెత్తను రీసైకిల్ చేయడం, దాన్ని ముడి పదార్థంగా మార్చడం, దాన్ని మళ్ళీ వస్తువులుగా మార్చడం అనేటువంటి ఈ చైన్ సిస్టంలో అనేక మందికి ఉపాధి లభించేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. అంటే నిజానికి ఇది పునఃచక్రియ కనుక జరిగితే, రీసైకిల్ ప్రక్రియ కనుక జరిగితే చాలా సందర్భాల్లో అనేక ప్రయోజనాలు కనబడతాయి. అన్నిటికంటే ముఖ్యంగా పర్యావరణాన్ని పరిరక్షించడం అనేది చాలా ముఖ్యమైన సందర్భం. సో ఎన్విరాన్మెంట్ను ప్రొటెక్ట్ చేయకపోతే, ఇప్పుడు వ్యర్థాలను అలాగే వదిలేస్తే పర్యావరణ సంక్షోభంలో పడుతుంది. తర్వాత పునఃచక్రియ ప్రక్రియలో వెలువడేటువంటి విష వాయువులు ఏవైతే ఉన్నాయో వాటిని అదే రసాయనాలు తొలగించడానికి మనకు ఇన్సినరేటర్ అనేటువంటి పరికరాన్ని ఉపయోగిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లాగే ఆసుపత్రి వ్యర్థాలను కూడా శుద్ధికి ఇదే ఇన్సినరేటర్ పద్ధతులనే ఉపయోగిస్తున్నారు. అట్లాగే పారిశుద్ధ్యం, ఆరోగ్యం దృష్ట్యా ఇలాంటి వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతుల్లో మనం నిర్వహించే ప్రయత్నం చేయాలి. దీంట్లో భాగంగా ఏం చేస్తారంటే ల్యాండ్ ఫిల్స్, చాలా లోతైనటువంటి గోతులు తవ్వేసి దాని లోపల ఫిల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే బయట కింద పూరిత వాయువులు వస్తాయి కాబట్టి. ముఖ్యంగా 12th 5-year ప్లాన్లో ఎంపిక చేసినటువంటి 12 లక్ష్యాలు ఉన్నాయి సెలెక్టెడ్లో. దాంట్లో ఘన వ్యర్థాల నిర్వహణ అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పారు. అట్లాగే కాలుష్యాన్ని తగ్గించడానికి ఒక వ్యూహాన్ని ఏర్పాటు చేసుకోవడం, వాటి సాధన కోసము అధిక ప్రాధాన్యత ఇవ్వడం అనేది దీనిలో ప్రధాన అంశం. సో భారతదేశంలో ఈ ఘన వ్యర్థాల నుండి మనకు కంపోస్ట్ను తయారు చేస్తున్నారు. వర్మీ కంపోస్ట్, బయోగ్యాస్, విద్యుత్ ఉత్పత్తి, సో అనేక రకాల ఉత్పత్తి ప్రక్రియలు చేపడుతున్న సందర్భం. ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ అని, ఎలక్ట్రానిక్ ఇలాంటి ఘన వ్యర్థాలను మానవ ఆరోగ్యానికి, పర్యావరణానికి పెను ముప్పుగా మారేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వాటిని నిర్వహించడం అనేది తప్పనిసరిగా చేయాల్సినటువంటి విధిలో ఒక భాగంగా ప్రభుత్వాలు అనేక సందర్భాల్లో, అనేక చట్టాల్లో, అనేక విధానాల్లో ఒక అంశంగా చేర్చడం జరిగింది. ఇక వలసలో వేగవంతమవుతున్నటువంటి ఈ పరిణామం ఏదైతుందో, ముఖ్యంగా పట్టణీకరణ వేగవంతమైనప్పుడు పట్టణాలు విస్తరిస్తున్నాయి. అట్లాగే జీవన శైలిలో కూడా అనేక మార్పులు వస్తున్నాయి. వస్తువులపైన వ్యామోహం పెరుగుతున్నది. వినియోగ సంస్కృతి అంటాం, అంటే కన్జ్యూమరిజం, బాగా వస్తువులను ఎక్కువగా ఉపయోగించాలనేటువంటి భావజాలం పెరగడం, ఇవన్నీ కూడా ఘన వ్యర్థాల నిర్వహణకు ప్రధానంగా కారణాలుగా మారుతున్నాయి.
అట్లాగే మనకు అనేక విధాలుగా కాలుష్యానికి సంబంధించినటువంటి వాటిని బయట వదిలేయడం ద్వారా, వ్యర్థాలను విడుదల ద్వారా వాతావరణం కలుషితమవుతుంది. అదేవిధంగా భౌమ వాతావరణంతో పాటు జలవారణం కూడా అనేక రకాలుగా ఇబ్బంది పడుతుంది. జలచర జీవుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు సంవత్సరానికి 40 కోట్ల టన్నుల ప్లాస్టిక్ చెత్త విడుదలవుతున్నట్టు ఒక అంచనా ఉంది. ఇంత అంటే ఒక అంచనా ప్రకారం చూస్తే. సో ఇది 2040 నాటికి చూస్తే 3 రెట్లు పెరిగేటువంటి అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి పర్యావరణ పరిరక్షణ సంస్థ అంచనా వేయడాన్ని బట్టి చూస్తే ఈ ఘన వ్యర్థాల నిర్వహణ చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఉంది. మొత్తం ప్లాస్టిక్లో కూడా 10% మాత్రమే పునర్వినియోగ పనికి వచ్చేటువంటి విధంగా చేస్తున్నట్టు, అంటే దాదాపు ఇంకా 90% ఘన వ్యర్థాలుగా ఉంది. భారతదేశంలో పురపాలక సంఘాల పరిధిలో మనం ఒక కేసు స్టడీ చేస్తే 2019-20లో రోజుకు సుమారు 1,50,000 టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పత్తి అయినాయి. దాన్ని బట్టి ఎంత మొత్తంలో ఉత్పత్తి అని చెప్పొచ్చు. అట్లాగే కొన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో ఘన వ్యర్థాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయి. భారతదేశంలో ప్రతిరోజు వెలువడేటువంటి పురపాలక ఘన వ్యర్థాల్లో 60% వరకు ఈ 6 రాష్ట్రాల నుండి వస్తున్నటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా మున్సిపాలిటీ ఇలా పరిధిలో కూడా ఉత్పత్తి అయ్యే చెత్తలో 3వ వంతును మాత్రమే శుద్ధి చేస్తున్నారు. అది పునర్వినియోగానికి వినియోగపడుతున్న సందర్భం ఉంది. 40% ఘన వ్యర్థాలు డంపింగ్ యార్డ్ గోతుల్లోనే నింపుతున్న సందర్భం ఉంది. కాబట్టి వాటిపైన ప్రత్యేకంగా దృష్టి సారించాలి. అట్లాగే దేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి అన్ని రకాల ఘన వ్యర్థాలు ఏవైతున్నాయో 2031 నాటికి దాదాపు 16.5 కోట్ల టన్నులకు పెరిగే అవకాశం ఉంది. అవి 2050 నాటికి వస్తే 43.6 కోట్ల టన్నులకు పెరిగేటువంటి అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ప్రమాదకరమైన వ్యర్థాలను వెలువరించేటువంటి పరిశ్రమలు ఏవైతున్నాయో భారతదేశంలో 69,000 వరకు ఉన్నట్టు గుర్తించారు. కాబట్టి ఈ పరిశ్రమలు 2020లో దాదాపు 87.82 లక్షల టన్నుల ప్రమాదకరమైనటువంటి వ్యర్థాలను విడుదల చేసినాయి. వాటిని శుద్ధి చేయడానికి అనుమతి పొందినవి మాత్రము కేవలం 2,111 మాత్రమే ఉన్నాయి. అంటే ఈ మిగతావన్నీ కూడా అనుమతి పొందలేకుండా అట్లాగే ఉండిపోయినాయి. సంవత్సరానికి సగటున దాదాపు 79.65 లక్షల టన్నుల వ్యర్థాలను శుద్ధి చేసే సామర్థ్యం వీటికి ఉంది. బట్ మిగతా వాటిని శుద్ధి చేయలేకపోతున్నారు అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఘన వ్యర్థాల కలుషిత వల్ల ఏమవుతుందంటే జలాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి వాటికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధన 2016లో సెక్షన్ 6 ప్రకారము ప్లాస్టిక్ చెత్త సేకరణ, శుద్ధి లేదా నిర్మూలన కార్యక్రమాలు నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్రాలు మరియు స్థానిక సంస్థలే కాబట్టి సో వీటిపైన ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాలు కలిసి సమన్వయంతో ముందుకు కొనసాగాల్సిన అవసరం ఉందనేది గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే అంటే ఈ ఓవరాల్గా మనం ఏం చెప్పదలుచుకున్నామంటే వ్యర్థాల నిర్వహణకు సంబంధించి స్థానికంగానే వ్యర్థాలు విడుదలవుతున్నాయి కాబట్టి స్థానిక ప్రభుత్వాలు వీటి మీద ఎక్కువగా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే మనకి ముఖ్యంగా ఈ వ్యర్థాల శుద్ధి లేదా పునర్వినియోగానికి సంబంధించి ఈ మానవ నివాసాల దగ్గరనే ఉండటం వల్ల పెద్ద సమస్యగా మారింది. కాబట్టి వాటి మరింత రిఫార్మ్ చేయాల్సిన అవసరం ఉందని మనకి అనేక సందర్భాల్లో వెల్లడైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ లోపాలన్నింటిని సర్దిద్ది మనకు ముఖ్యంగా భారతదేశంలో ఈ ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఘన వ్యర్థాలను మనం సేకరించడం కానీ, వాటిని చక్రీయ అంటే రీసైకిల్లోకి పంపడం కానీ, రీయూజ్ పునఃవినియోగానికి సంబంధించినటువంటి శాస్త్రీయ పద్ధతులు మనము వేయగలిగితేనే సరైనటువంటి విధానాన్ని అవలంబించిన వాళ్ళ ఆ దిశగా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు కొనసాగింపుగా ప్రజల నుంచి కూడా మరింత స్పందన రావాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది దీని ద్వారా మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ.